గాదె సాయి కృష్ణ కేసు వ్యవహారంలో సస్పెండ్ అయిన కృష్ణలంక సీఐ నాగరాజుపై కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, సస్పెండ్ అయిన కృష్ణలంక సీఐ నాగరాజుపై కేసు నమోదుకు కారణాలేంటి? రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీఐగా పనిచేస్తున్నటువంటి నాగరాజుపై ఇవాళ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి సాయి కృష్ణ అదృశ్యం అలాగే అప్పుడు సంబంధించినటువంటి పరిణామాలపై హైకోర్టు కూడా కొన్ని సూచనలు చేసిన నేపథ్యంలో ఇప్పటికే సస్పెన్షన్ విధించినటువంటి నాగరాజుపై తాజాగా కేసు నమోదు చేశారు. ఇందులో 4 సెక్షన్ల కింద బిఎన్ఎస్ లోని 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. 127/4, 127/6, 103/1, 238 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారంపై ఈ రోజు దర్యాప్తు అధికారిగా రాజమహేంద్రవరం ఎస్పీ నృసింహ కిషోర్ నియమించడం, ఆయన విజయవాడ వచ్చి ఈ కేసుకు సంబంధించినటువంటి సాయి కృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్నటువంటి నాగరాజుపై ఈ కేసు ఇప్పుడు ఈ రోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే కేసు నమోదు చేసి విచారణ మరింత వేగవంతం చేసే విధంగా కూడా వడివడిగా చర్యలు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.